ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వస్తుంది, డాబాకైతే వెళ్తున్నాం. టైం చూస్తే 3:30 అవుతుంది. ఏముంటుందో ఏముండదో కూడా తెలియదు. అన్ని దాన్ని కడిగేసుకుని వచ్చిన తర్వాత అసలు వీడియో పెద్దగా పెట్టకపోతే అన్ని షార్ట్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ రోజు మా ఫ్రెండ్ తో డాబాకి వెళ్ళి ఆ పిల్ల షాప్ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయాలనుకుంటున్నాను. ఇప్పుడు మా హస్బెండ్ అయితే వదిలేసి వెళ్ళిపోతాడు. నేనైతే జంప్ వీళ్ళు డాబాకి వెళ్ళేసి ఏదో వీడియోలు చేసుకో. మొన్న నేను వీడియోలో చెప్పాను కదా, అంటే ఏదేదో వీడియోలు ప్లాన్ చేస్తుందని చెప్పేసి. బట్ 1 వస్తుంది 2 వస్తుంది తెలియదు. బట్ ఇప్పుడు ఏదో వెళ్తున్నారు. రోజు మళ్ళీ రావాలి. ఇప్పుడు నైట్ అయిపోయింది. ఈ లోపల మనం అన్ని మళ్ళీ లీవ్ శాంక్షన్ అవ్వటం ఏమో మధ్యలో వెళ్ళిపోతామో లేకపోతే ఉంటామో తెలియట్లా ఏమైనా విషయం. లోపల వచ్చి మళ్ళీ ఇంకో కుకింగ్ వీడియో చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పిలుస్తా ఉంది, రమ్మంటా ఉంది. నెల్లూరుకి వస్తే ఇంక కస్టమర్స్ ఎక్కువైపోతారు. అందరు ఇంటికి రమ్మని చెప్పి పిలుస్తా ఉంటారు. మేము ఒకరింటికి కూడా పోకపోకం. వస్తుంది అమ్మాయి, దారిలో ఉంది, వచ్చి తీసుకెళ్తది. నన్ను రమ్మన్నారు కానీ నాకు కుదరదులే, నేను పోయి పడుకుంటా కొద్దిసేపు. పిల్లి కట్టబడతాను వెళ్ళిపోతున్నాడు, వస్తే పిల్లి కట్టబడతా అని చెప్పి. నేను ఇంటికి వెళ్ళేసి ఎండ కదా భయంకరంగా ఉంది. చూడండి ఎట్ట ముఖం ఎట్ట అయిపోయిందో, గందరగోళం అయిపోయింది. కారు ఉన్న విలువ ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. తీసుకొని 9:30కి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ కోచింగ్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్ని గంటలకు వచ్చి అలా తీసుకోబోతాడో తెలియదు. అయితే వచ్చాము, డాబాకి వచ్చాము. ఏం ఆర్డర్ పెట్టాము చెప్పువే. ఇప్పుడైతే సూప్ పెట్టుకున్నాము. ఏం చెప్పుకున్నాము? ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నామా, బిర్యానీయా లేకపోతే బిర్యానీ చెప్పుకున్నా? బిర్యానీ ఏదైనా సూప్ చెప్పైతే సూప్ తాగుతున్నా. సరే 1/2 అయితే వచ్చాము. ఏం ఆర్డర్ పెట్టదో కుసుమా బిల్లు కడుతుంది. సరే కడతాలే, నేనే కడతా. సరే అమ్మ ఏంటి తెలిసాం కదా, అందుకని కుసుమ బిల్లు. ఈ రోజు కాదు, ఈ రోజు మేకప్ కి వెళ్ళాను. మేకప్ కి వెళ్ళగానే మనీ ఇస్తారా? కొంతమంది ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆత్మకూరుకి వెళ్ళింది మేకప్ కి. నన్ను పిలిచింది మార్నింగ్ 5కి రమ్మనింది. నేను 5కి అసలు లేసి కావాలి, వెళ్ళిపోయి కావాలి, వచ్చేసింది 5కి లేసి. ఇదైతే ఏం ఆర్డర్ పెట్టారో మొత్తానికి అయితే తెలియదు. ఏం ఆర్డర్ పెడుతుందో, ఏం తినిపిస్తుందో, బిల్లు ఎంత కడుతుందో ఏమో తెలియదు. అయితే అన్న మాత్రం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అభి అన్న మా హస్బెండ్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. బిల్లు గడపడం మమ్మల్ని ఎంత వదిలేసి వెళ్ళిపోయారు. అదే మన పైన పెట్టేసారు. మా పైన. ఈ అమ్మాయి పేరు షారన్. మా ఫ్రెండ్ పెట్టినా కొన్ని నుంచి ఫ్రెండ్ అమ్మాయి. చైల్డ్హుడ్ 6th క్లాస్ నుంచి. ఇప్పుడే మేము విడిపోకుండా ఇన్ని రోజులు ఉన్నాం. ఇంకో కోతి, చాలా మంది కోతులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, అవసరానికి వాడుకుంటారు. డబ్బులు కావాలంటే ఫోన్ చేస్తారు మాకు, డబ్బులు వద్దంటే ఇంక ఫోన్ చేయదు మాకు. చాలా మంది కోతులు అట్లానే ఉన్నారు. బ్యాగ్ చేపించేసా. అదేం చెప్పి వల్ల లెగ్ పీస్ మధ్యనే లెగ్ పీస్ ఇది ట్రై చేసిన తర్వాత చూస్తా తినగలుగుతాను. నా మగలైతే కొంచెం అన్నం కొంచెం వేసుకుని వదిలేసి కరెక్ట్ పెట్టిన డబ్బులా థమ్స్అప్ అలాది. ఇన్స్టాగ్రామ్ ఫుల్ ఫేమస్ అవుతుంది తెలుసా? ఎందుకు తెలియదు. భార్య భర్త ముందు థమ్స్అప్ తెచ్చిన ఒక అరగంటకి గ్లాసులు తెచ్చాడు. అది మనం అడుస్తున్నాం. మామూలుగా ఫిష్ కర్రీ తినేశారు. హైదరాబాద్ లో ఫిష్ కర్రీ బాగుంది. ఫిష్ బాగా చేయదు అసలు. ఫిష్ నల్లగా వేసిస్తారు. ఫిష్ బాగుంది అసలు. చికెన్ లాలీపాప్ బిర్యానీ అయితే పెట్టుకున్నాము. ఒక 2 లాలీపాప్స్ అయితే ఉన్నాయి. ఒకటే కావాల్సిన వచ్చి తినేసేది. తొందరగా లైవ్ లో ఉన్నాం ఇప్పుడు. కేర అయితే ఇచ్చారు. కేర మసగి అలాంటి మంచి ఫుడ్ మేము తినము. 2 లాలీపాప్లు, కొంచెం బిర్యానీ అయితే మిగిలిపోయింది. తినలేకపోయాం, అయిపోయింది మా మందల. ఎన్ని తంగిడి కబాబ్ 2 తిన్నాం, చెరొక లాలీపాప్ తిన్నాం, ఎగ్ హాఫ్ తిన్నాం, అయిపోయింది. థమ్స్అప్ అయితే న్యాయం చేసేస్తాము. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ తిన్నాక మళ్ళీ ఓకే. షారోన్ ప్లేటు ఏందో పాయసం వేసుకోండి.
మొత్తానికి అయితే కంప్లీట్ చేసాము. 700 బిల్ అయింది. ఈ అమ్మాయి కట్టేసింది బిల్లు. ఎందుకంటే ఫంక్షన్ అది ఎక్కడికి పోయింది, మేకప్ పోయిందంట, అందుకే కట్టేసింది బిల్లు. నేనైతే ఈయనని చెప్పాను బిల్లు. ఏం కట్టలేదు. అది సరే ఇంక బయటకు వెళ్ళకైతే కట్టినాయి. మొత్తానికి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. బాగా చేసాం, అలసిపోయాము. కళ్ళ నిండా దుమ్ము పడిపోయింది. కనీసం నేను ఇంటికాడ ఉన్నాను, ఒక ముక్క ఎత్తుకు వద్దామనిలే. తెచ్చిల్లా పార్సల్ 2 లాలీపాప్లా. ఏదా నా ఫోన్ అయితే బాగాలేదు, అందుకే వీడియో కొంచెం బాగా వచ్చింది. బాగా రాలే అసలు. మొత్తం అది నా ఫోన్ మొత్తం పగిలిపోయింది. టచ్ అది డిస్ప్లే మార్చాలా. కొంచెం యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే నీకు 10,000 పెట్టి కొత్త ఫోన్ మళ్ళీ. 10,000 నా అసలు భలే కీప్యాడ్ ఫోన్ కొనుక్కుంటున్నాను. అంత కీప్యాడ్ ఫోన్ తీసి ఇంకటి నుంచి ఈయన మాత్రం సామ్సంగ్ S24 వాడాలా, మా మాత్రం డిస్ప్లే పగిలిపోయిన ఫోన్లు మేము వాడాలా. చాలు, అది చాలు. అదే యూట్యూబ్ సక్సెస్ అయితే S26 తీసుకొని అప్పుడు ఇది నీకు ఇస్తాలే. అంతే, సెకండ్ హ్యాండ్ ఫోన్ అని నాకు ఇస్తాడు. అంతే. కుషంతలు బాగా కొడతా ఉంటాడు. ఇంక షాప్ అయితే పోలేదు, నైట్ అయిపోయింది. ఇంకా వీడియో బాగా రాదు, దోమలు కుట్టేస్తాయని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంకా రేపు అయినా ఎల్లుండి అయినా వెళ్ళాలి. కేక్ చేయాలి. ఏం కేక్? కూల్ కేక్. ఇంకా రేపు ఎల్లుండో ఏమో, మనం మళ్ళీ జంపేమో గురువారం రోజు. ఫ్రెండ్ అయితే బ్యూటిషియన్ చేస్తుంది, అన్ని మేకప్ అన్ని చేస్తుంది, ఐబ్రోస్ చేస్తుంది, మొత్తం చేస్తుంది. బ్యూటిషియన్ బ్రైడల్ చేస్తుంది. వాళ్ళ షాప్ వీడియో చూపిద్దులే, ఎవరన్నా సపోర్ట్ చేస్తారు. బ్రైడల్, సింపుల్, పెడిక్యూర్, మానిక్యూర్, ఫేషియల్, హైడ్రా ఫేషియల్ మొత్తం చేస్తుంది. ఏం కావాలన్నా ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి. ఎప్పుడన్నా పెళ్లికి మేకప్ కావాలంటే అమ్మాయి నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మీరు కాంటాక్ట్ అయిన అమ్మాయి కాదు, షాప్ అడ్రస్ ఇచ్చేసి. సరే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.